సాధారణంగా శ్రీవారి తెప్పోత్సవం అంటే ఏ నదిలోనో పుష్కరిణిలోనో చేస్తారు. కానీ దేశంలో ఎక్కడా జరగని విధంగా విశాఖలో సముద్రంలో నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని బోటులో ఉంచి విశాఖ పోర్టులో విహరింపచేస్తారు. అందుకే విశాఖ పోర్టు నిరంతరం గణనీయమైన లాభాలు ప్రగతి సాధిస్తోందని స్థానికుల నమ్మకం. విశాఖ పోర్టు ట్రస్ట్ దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహించే తెప్పోత్సవంపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కూడా అనుకోవచ్చు, ఎక్కడైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కొరణులో లేదా నదిలో లేదా పుష్కరిణిలో మాత్రమే తెప్పోత్సవం జరుగుతుంది. భారతదేశంలోనే కావచ్చు, మొత్తం అంతా కూడా సముద్రంలో స్వామి విహరించేటువంటి ఏకైక ప్రాంతం విశాఖపట్నం. శృంగమణి పీఠం అంటారు. విశాఖపట్నం పోర్ట్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని శృంగమణి పర్వతం అంటారు. ఇదిగో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా శృంగమణి పర్వతం. శృంగమణి పర్వతం మీద ఏం చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉభయ అమ్మవారులతో సహితంగా తెప్పోత్సవం సముద్రంలో జరుగుతుంది. మనం చూడొచ్చు, స్వామి సముద్రంలో విహరిస్తున్నాడు. సముద్రంలో విహరించి ఆలయం నుంచి బయటికి వచ్చినటువంటి స్వామిని మనం చూడొచ్చు. ఆ స్వామివారిని మొత్తం అంతా కూడా ఆయన విహరించేటువంటి ఆ మొత్తం బోటునంతా కూడా పుష్పాలతో అలంకరించారు. అలంకరించినటువంటి స్వామివారి ఉండేటువంటి బోట్ అంతా కూడా బంగాళాఖాతం ఎదురు సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అటు నుంచి తిరిగి మళ్ళీ పోర్టులో ఉన్న ప్రాంతం అంతా కూడా స్వామి విహరిస్తాడు. బంగాళాఖాతంలో జరిగేటువంటి సముద్రంలో విహరించేటువంటి ఏకైక తెప్పోత్సవంగా ఇది చాలా పేరు ప్రఖ్యాతి పొందిందని చెప్పుకోవచ్చు. విశాఖలో ఉన్న నగరవాసులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ తెప్పోత్సవంలో పాల్గొంటారు. భక్తులందరి కోసం కూడా పెద్ద పెద్ద టగ్గులను ఏర్పాటు చేశారు. అలాగే సుమారుగా 10 నుంచి 15 బోట్లను ఏర్పాటు చేసి ఈ 15 బోట్లలో కూడా భక్తులంతా కూడా స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొంటారు. అలాగే 2 భారీ టగ్గులను కూడా ఏర్పాటు చేశారు. ఈ 2 భారీ టగ్గుల్లో కూడా సుమారుగా 1000 మందికి పైగానే భక్తులంతా కూడా ఈ టగ్గుల ద్వారా పాల్గొని స్వామి యొక్క తెప్పోత్సవంలో పాల్గొంటారు. మనం చూస్తున్నాం, స్వామివారు బోటులో విహరిస్తారు. ఎదురున్నటువంటి బంగాళాఖాతంలోకి ఆ సముద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతం వరకు కూడా బోటు తీసుకువెళ్ళి తిరిగి మళ్ళీ పోర్టు లోపలికి తీసుకువెళ్తారు. మొత్తం స్వామివారు ఈ విధంగా తెప్పోత్సవం నిర్వహించడం వల్ల విశాఖపట్నం పోర్టుకి ఒక సెంటిమెంట్ ఉంది. విశాఖపట్నం పోర్టు అభివృద్ధిలో ఉంటుంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తెప్పోత్సవాన్ని పోర్టు ప్రాంతంలో నిర్వహించడం వల్ల పోర్టులో ఉన్నటువంటి అన్ని జట్టీలకి స్వామి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ బోటు అంతా కూడా స్వామివారి తెప్పోత్సవం అంతా కూడా అన్ని జట్టీలను కూడా తిరుగుతూ చివరిగా మళ్ళీ తిరిగి ఆ చివరి జట్టికి చేరుకుంటుంది. దీనివల్ల గణనీయమైనటువంటి అభివృద్ధి పోర్టుకు ఉంటుందనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా నగరవాసులు విశ్వసిస్తారు. అలాగే విశాఖ నగరంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ తెప్పోత్సవంలో పాల్గొంటారు. ఏడాదికి ఒక్కమారు జరిగేటువంటి ఈ తెప్పోత్సవంలో పాల్గొనడానికి భక్తులంతా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఏడాదిలో ఒక్కసారి ఈ తెప్పోత్సవంలో పాల్గొని స్వామితో పాటు సముద్రంలో విహరించేటువంటి ఒక అవకాశాన్ని అంతా కూడా భక్తులకి కల్పిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రత్యేకించి ఈ తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. దేవాదాయ శాఖ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా ఘనంగా నిర్వహిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఈ తెప్పోత్సవం కోసం బోట్లను ఏర్పాటు చేయడం, టగ్గులను ఏర్పాటు చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి విహరించేటువంటి ఆ మొత్తం బోట్ అంతా కూడా అలంకరించి పోర్టు సిబ్బంది అంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. స్వామివారి తెప్పోత్సవంలో భాగంగా అన్ని జట్టీలు కూడా స్వామి ఉన్నటువంటి తెప్పోత్సవం అంతా కూడా అన్ని జట్టీలని తిరుగుతూ చివరి వరకు, అంటే మొత్తం పోర్టు ఉన్న ప్రాంతం అంతా కూడా స్వామివారు ఉన్నటువంటి ఆ బోటు మొత్తం అంతా కూడా విహరిస్తుంది. ఇలా జరగడం వల్ల పోర్టు అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్గా మనం చెప్పుకోవచ్చు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, దేవాదాయ శాఖ సంయుక్తంగా ఈ తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. భక్తులు కూడా ఈ తెప్పోత్సవంలో పాల్గొని చాలా ఆనందపడుతున్నారు. ఒకవైపు ఆధ్యాత్మికం, మరోవైపు ఎందుకంటే సాధారణంగా కూడా విశాఖపట్నం పోర్టులో రావాలన్నా ప్రయాణం చేయాలన్నా ఏ రకమైన అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా
సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీలో ఉంటుంది పోర్టు. ఏ రకమైనటువంటి ఉన్నటువంటి వారు ఎవరు నగరవాసులు ఎవరు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉండదు. కానీ కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే బోటులో ప్రయాణం చేసే అవకాశం భక్తులకి కల్పిస్తారు. అలాగే దసరా సమయంలో ఇక్కడే సాగరదుర్గ ఆలయం ఉంది. సాగరదుర్గ ఆలయానికి దసరా 10 రోజులు కూడా భక్తులు వెళ్ళడానికి బోటులో వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తారు. అయితే ఈరోజు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా తెప్పోత్సవంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి పోర్టు ఏరియా వెంకటేశ్వర స్వామి యొక్క తెప్పోత్సవంలో పాల్గొని ఆనందపడుతున్నారు. అందులోనూ ఇటు సముద్రంలో విహరించేటువంటి ఒక అవకాశం, స్వామి యొక్క తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడంతో పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఆనందపడుతున్నారు. గౌతమ్.